మీకెప్పుడైనా అమెరికన్స్ ఇంట్లోపల ఎలాంటి వస్తువులు పెట్టుకుంటారు? ఎలా డెకరేట్ చేసుకుంటారు అనే క్యూరియాసిటీ ఉన్నిందా? హలో అందరికీ. వెల్కమ్ టు ద సీరీస్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఫైండ్స్. నా పేరు ప్రియాంక. ఈ సీరీస్‌లో మీకు నేను ఫైండ్ ఔట్ చేసిన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని చూపిస్తాను. హాలీవుడ్ మూవీస్ చూస్తున్నప్పుడు ఏదైనా క్యూట్ లిటిల్ హౌస్‌లో సీన్స్ ఉంటే నా కళ్ళన్నీ ఆటోమేటిక్‌గా ఆ సీన్‌లో ఉన్న క్యూట్ క్యూట్ ఐటెమ్స్ మీదకి వెళ్ళిపోయేవి. అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. ఎంత బాగున్నాయో కదా అని. అనుకునేదాన్ని ఇంత బ్యూటిఫుల్ ఐటెమ్స్ ఎక్కడ దొరుకుతాయో అని. అలాంటి యూనిక్ అండ్ బ్యూటిఫుల్ ఐటెమ్స్ ఉండే స్టోర్‌ని ఫైండ్ ఔట్ చేశాను. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్లవర్ వాజెస్, ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ వాల్‌కి పెయింటింగ్ కానీ అండ్ ఆ మిర్రర్ అండ్ వాజెస్ అవన్నీ మనం కొనొచ్చు. మన ఇంట్లో ఏదైనా కార్నర్‌ని ఇంతే క్యూట్‌గా సెటప్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా! మరి ఇన్ని ఫ్లవర్స్ పెట్టక్కర్లేదు కానీ కలెక్షన్ ఆఫ్ ఆల్ దిస్ అసార్టెడ్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. నాకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ కంటే కూడా రియల్ ఫ్లవర్స్, రియల్ చెట్లు అంటే చాలా ఇష్టం. కానీ ఇవి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అంటే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ రియల్ అయితే ఏంటి, ప్లాస్టిక్ అయితే ఏంటి, మన కంటికి, మన మనసుకి ప్రశాంతతనివ్వాలి వాటిని చూస్తున్నప్పుడు. దీస్ ఆర్ డెఫినెట్‌లీ దట్ కైండ్. వీళ్ళ దగ్గర క్యూట్ ఫర్నిచర్ అండ్ గార్డెన్ రిలేటెడ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. నా చేతిలో ఉన్నది ఫ్లవర్ పాట్స్. ఎంత బాగున్నాయంటే క్వాలిటీ కానీ, మెటీరియల్ కానీ దే వర్ రియలీ నైస్. డెకరేటివ్ ఐటెమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఈ లాంగ్ హ్యాంగింగ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇక్కడ. అండ్ గార్డెన్‌ని డెకరేట్ చేయడానికి ఈ క్యూట్ లిటిల్ బటర్‌ఫ్లైస్ ఉన్నాయి అక్కడ. చాలా బాగున్నాయి. ఇంకా క్యూట్ లిటిల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో తెలుసా? ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. నాకు చాలా ఇష్టం ఇండోర్ ప్లాంట్స్. మీకు ఈ ప్లాంట్ ఏంటో తెలుసా? ఇట్స్ ఎ స్పైడర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్ ఎయిర్ క్వాలిటీని బాగా ప్యూరిఫై చేస్తుంది. చాలా మంచి ఇండోర్ ప్లాంట్. చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటెమ్స్ ఇన్ ద స్టోర్. ప్లాంట్స్‌ని వాటర్ చేయడానికి యూజ్ చేస్తాము. స్పెషల్లీ మనం ఇండోర్‌లో ఏమన్నా హ్యాంగింగ్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకుంటే బాగా యూజ్ అవుతుంది. స్టోర్ యాంబియన్స్ చాలా బావుంటుంది. నాకెప్పుడైనా బోర్ కొడితే జస్ట్ అలా డ్రెసప్ అయ్యి ఐల్ జస్ట్ గో ఇంటు ద స్టోర్. ఐల్ వాక్ అరౌండ్. న్యూ కలెక్షన్ ఏంటో చూస్తాను. ఇట్ మేక్స్ మీ ఫీల్ సో గుడ్. I found another cute, unique plant. It's a cactus. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో. పైన రెడ్‌గా ఉన్నది ఫ్లవర్ కాదు. అది కూడా క్యాక్టస్ లాగానే ఉందన్నమాట. ఇట్స్ వెరీ యూనిక్. ఇది రియల్ క్యాక్టస్. ప్లాస్టిక్ కాదు. చాలా రేర్‌గా చూస్తాం ఇవి. ఈ సెక్షన్ ఆఫ్ ఏరియా మొత్తం ప్రిటీ మచ్ గార్డెన్ రిలేటెడ్ ఉన్నాయి. గార్డెన్ డెకరేటివ్స్ ఇంకా ప్లాంట్స్. వెరీ గుడ్ కలెక్షన్. వీళ్ళ దగ్గర లిమిటెడ్ కలెక్షన్ ఆఫ్ ఫర్నిచర్ కూడా ఉంటుంది. నాకీ ఫ్లవర్స్ బాగా నచ్చాయి. ఆ కలర్ కాంబినేషన్ బ్లూ కొంచెం డామినేటింగ్ ఉంది. యాక్చువల్లీ స్టీవ్‌కి బ్లూ కలర్ అంటే ఇష్టమనమాట. ఇక్కడ కూడా కొన్ని గార్డెన్ డెకరేటివ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ దోస్ హ్యాంగింగ్స్ అండ్ ఆల్. ఈ హ్యాంగింగ్ సిరామిక్‌తో చేశారు. చూడడానికి మష్రూమ్ షేప్‌లో ఉంది కదా! ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ కలెక్షన్. మనం అడిగినట్టు బొకేస్ చేసిస్తారు. ముందే మనం ఆర్డర్ కూడా చేయొచ్చనమాట. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. డోర్ ఓపెన్ చేయంగానే బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ వచ్చింది. దే ఆల్ లుక్డ్ వెరీ ప్రిటీ అసలకి. చూడడానికి చాలా బా అనిపించింది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ రోజ్ స్మెల్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఫ్లవర్స్‌ది. ఈ సెక్షన్ అంతా డిఫరెంట్ యూనిక్ ఐటెమ్స్ ఉంటాయి. లైక్ మనం గిఫ్ట్ చేయొచ్చు లేదా మన ఇంట్లోనే డెకరేటివ్ ఐటెమ్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం రోజు వాడుకునే నార్మల్ ఐటెమ్సే డిఫరెంట్‌గా ఉంటాయి. ఓహ్! దీన్ని ఇలా కూడా వాడొచ్చా? దీన్ని ఇలా కూడా డిజైన్ చేయొచ్చా? అని అనిపించేలాగా ఉంటాయి అవన్నీ. ఇది గ్లాస్‌తో చేసిన హ్యాంగింగ్ చాలా బావుంది. ఇట్స్ లైక్ ఎ స్టార్. మల్టీ డైమెన్షన్ ఉంది. మనం పాటియోస్‌లో వాడొచ్చు. గార్డెన్ ఏరియాలో వాడొచ్చు. బావుంటుంది. ఇక్కడున్న గోల్డెన్ ట్రీ నాకు చాలా నచ్చుతుంది. అండ్ దానికి హ్యాంగ్ చేసిన ప్రతి హ్యాంగింగ్ కూడా ఇట్స్ సో బ్యూటిఫుల్. సడెన్‌గా చూస్తే గోల్డెన్ క్రిస్మస్ ట్రీ లాగా అనిపిస్తుంది. లైక్ డైరెక్ట్‌గా చూసినప్పుడు దట్స్ హౌ ఐ ఫెల్ట్. ఇది క్యూట్ క్యూట్ వాస్ ఓన్లీ విత్ సింగిల్ ఫ్లవర్. చాలా క్యూట్‌గా ఉంది. ఇదేమో మన టూత్ పిక్స్ పెట్టుకునే హోల్డర్ లాగా ఉంది. చాలా బావుంది. చెప్పాను గదా! రోజు వాడే సింపుల్ ఐటెమ్సే యూనిక్‌గా ఉంటది. ఇది క్యాండిల్. ఆ జార్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఇట్స్ ఎ వెరీ హై క్వాలిటీ మెటల్. అండ్ డిజైన్ కూడా చాలా బావుంది. ఆ బటర్‌ఫ్లై డిజైన్ అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఇట్ వాస్ వెరీ నైస్. వెనిల్లా బీన్ స్మెల్ వచ్చింది. చాలా బావుంది. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంటే. ఇట్స్ ఎ క్యూట్ డెకరేటివ్ ఐటెమ్ అండ్ దిస్ ఈస్ క్యాండిల్. ఎంత బావుంది తెలుసా? లైక్ ట్రూ ట్రాన్స్‌పరెంట్ కలర్స్. ఫ్రేగ్రెన్స్ ఏమీ లేదు కానీ ఇట్ వాస్ వెరీ నైస్ టు లుక్ ఎట్. నాకివన్నీ చాలా నచ్చుతాయి అసలు. ఈ ఫ్లవర్ వాస్ చూడండి ఎంత యూనిక్‌గా ఉందో. ముందు నుంచి చూడడానికి వాస్ లాగా లేదు. ఏదో ఒక బొమ్మలాగా ఉంది. చూస్తే దాని వెనకాల ఫ్లవర్ పెట్టుకునే హోల్డర్ ఉంది. ఇంత యూనిక్‌గా ఉంటాయి ఇక్కడ అవన్నీ.
అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్. లైక్ మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ బర్డ్ నెస్ట్ లాగా అలా ఉంది కదా! చాలా బావుంటుంది. దిస్ ఈస్ ఎ సాఫ్ట్ టాయ్. ఒక డ్రాగన్ ఎగ్ లాగా ఉంది. డిఫరెంట్ ప్రింట్ ఉన్న టైస్ ఉన్నాయి ఇక్కడ ఫర్ యంగ్ బాయ్స్ హియర్ కమ్స్ ద షో స్టాపర్ ఎ ల్యాంతర్. ఎంత బాగుందో చూడండి. చూసారా ఇంత పెద్ద ల్యాంతర్ ఎక్కడైనా? అండ్ ఈ క్యాండిల్ లుక్స్ లైక్ ఎ డ్రాగన్ ఎగ్. చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా. ఇట్ వాస్ వెరీ నైస్. ఇది క్యాండిల్ హోల్డర్. పాత రోజుల్లో యాంటిక్ పీస్ లాగా ఉంది. లైక్ మనం ఫైర్ పెట్టకుండా మ్యాగ్నెట్ త్రూ బర్న్ అయ్యేలాగా ఉంది. హియర్ కమ్స్ వన్ మోర్ కలర్ ఆఫ్ డ్రాగన్ ఎగ్ క్యాండిల్. చూడండి, ఈ క్యాండిల్ హోల్డర్ అయితే అల్టిమేట్ ఉంది. ఇట్ లుక్స్ లైక్ అ డ్రాగన్ ఎగ్ హోల్డర్. దాని మీద క్యాండిల్ కూడా డ్రాగన్ ఎగ్. అసలు ఏమన్నా ఉందా? డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి డ్రాగన్ ఎగ్స్ అక్కడ. ఆ క్యాండిల్ హోల్డర్కి బోత్ ద సైడ్స్ డ్రాగన్స్ ఉన్నాయి, ఇఫ్ యూ కెన్ సీ. నేను డిఫరెంట్ షేప్స్ ఆఫ్ క్యాండిల్స్ని చూశాను, కానీ ఒక డ్రాగన్ ఎగ్ లాగా ఉండే క్యాండిల్ని ఎప్పుడు చూడలేదు. అది కూడా డిఫరెంట్ కలర్స్లో. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇవన్నీ క్యూట్ లిటిల్ సిరామిక్ టాయ్స్ అనమాట. లైక్ డిఫరెంట్ యానిమల్స్. నా దగ్గర ఎలిఫెంట్ ఉంది, హార్స్ ఉంది. దే లుక్డ్ సో బ్యూటిఫుల్. మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ నాకు అదే నచ్చుతుంది. యూనిక్గా ఉంటాయి అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ ఐటమ్స్లో వన్ ఆఫ్ ది ఐటమ్ అనమాట. క్యాండిల్ హోల్డర్ విత్ అ క్యాండిల్. అది కంప్లీట్ సెట్. ఆ క్యూట్ బాక్స్లో వస్తుంది. ఆ బాక్స్ కోసమే కొనొచ్చు, అంత బాగుంటుంది అది. సిరామిక్తో చేసిన క్యాండిల్ హోల్డర్స్ అవన్నీ. ఇది కూడా గ్లాస్‌తో చేసిన హ్యాంగర్ అండ్ ఇట్ కమ్స్ విత్ ఎ బర్డ్ ఆన్ థాట్. చాలా బాగుంది. ఇది కూడా సిరామిక్‌తో చేసిన ఐటమే అండ్ ఇట్ కమ్స్ విత్ ఫెదర్స్ అనమాట. అండ్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ప్రతి ఐటమ్ డిఫరెంట్ వెండర్స్. ఇది పిగ్గీ బ్యాంక్. గర్ల్స్‌కి గిఫ్ట్ ఇవ్వచ్చు మనీ సేవ్ చేసుకోవడానికి. ఎంత యూనిక్‌గా ఉంది. ఇది రియల్ కేక్ కాదు. ఇట్స్ జస్ట్ డెకరేటివ్ ఐటమ్. ఎంత బాగుంది కదా! ఎంత యూనిక్‌గా ఉంది చూడండి. దిస్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. లైక్ సో బ్యూటిఫుల్, సో రియల్. ఈ సెక్షన్ ఇటువైపు నుంచి చూడండి ఎంత బాగుందో. దిస్ ఈస్ ద గోల్డెన్ క్రిస్మస్ ట్రీ ఐ వాస్ టాకింగ్ అబౌట్. దాని మీద హ్యాంగింగ్స్ చూడండి. క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసినట్టే ఉంది కదా! అందుకే అనిపిస్తుంది నాకు అలా. రియల్గా చూడడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా హియర్ కమ్స్ అ మష్రూమ్. అది క్యాండిల్ హోల్డర్ సిరామిక్తో చేసింది. ఇందాక కూడా చూపించాను కదా, అదే అనమాట అది. నాకు ఇది చాలా నచ్చింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్తో చేసి హ్యాంగ్ చేశారు. ఇది ఏంటి, దీన్ని ఎలా యూస్ చేస్తారో అని అడిగాను. దే సెడ్ డోర్‌కి నాబ్ ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేసి పెట్టాలంట. ఎవరైనా డోర్ ఓపెన్ చేస్తే ఆ బెల్స్ ఆటోమేటిక్‌గా అలా మూవ్ అయ్యి సౌండ్ వస్తుంది. అలా పట్టుకొని ఉండగా కింద పడింది. నా గుండె ఆగిపోయింది. క్రిస్టల్స్ ఏమైనా బ్రేక్ అయ్యాయా ఏంటి అని. ఇట్ వాస్ ఇన్ ఎ గుడ్ కండిషన్. దే వర్ ఆల్సో ఇట్స్ ఓకే డోంట్ వరీ అని అన్నారు. విచ్ ఈస్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. అదే నా షాప్‌లో ఎవరైనా అలా చేసుంటే ఐ వుడ్ హావ్ ఫ్రీక్డ్ ఔట్ లిటరల్లీ. ఇది కీ చైన్. క్యూట్‌గా ఎంత బాగుంది కదా! ఆ ప్రింట్, ఆ డిజైన్స్. రోజు వాడే ఐటమ్సే చాలా క్యూట్ అండ్ యూనిక్‌గా ఉంటాయి ఇక్కడ. ఇదేమో పెన్. పెన్ మీద ప్రింట్ వచ్చింది. పెన్ మీద ఏ ప్రింట్ అయితే వచ్చిందో ఆ బాక్స్ కూడా అదే ప్రింట్ ఉంది. దాన్ని డిజైన్ చేసిన వాళ్ళు ఎంత ఇన్నోవేటివ్ పర్సన్ అయితే అలాంటి థాట్ వస్తుందండి. డైరీస్ కూడా ఉన్నాయి చాలా క్యూట్ ప్రింట్‌తో. అండ్ ఇవంతా క్రిస్టల్స్, స్టోన్స్, డిఫరెంట్ వెండర్స్ నుంచి వచ్చిన కలెక్షన్ ఇదంతా. అవి చూస్తుంటే ఇవన్నీ ఎర్త్ మీదనే ఉంటాయా? లేదా ఇంకెక్కడి నుంచైనా తీసుకొచ్చారా అన్నట్టుగా ఉన్నాయి ఆ క్రిస్టల్స్. దీనిలో కొన్ని హీలింగ్ స్టోన్స్ కూడా ఉన్నాయంట. మరి దాన్ని ఎలా యూజ్ చేస్తారో నాకు తెలీదు. బట్ దే ఆల్ లుక్డ్ సో ప్రిటీ అండ్ క్యూట్. కలర్ కూడా ప్రతి కలర్‌లో ఉన్నాయి. వైట్, బ్లాక్, పింక్, బ్లూ, యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. అంత బాగున్నాయి ఆ కలెక్షన్ అక్కడ. మీరెప్పుడైనా ఇలాంటి స్టోన్స్ చూసారా? వాటి పేర్లు మీకు తెలుసా? తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్. నాకు చాలా పేర్లు తెలీదు, అందుకే అడుగుతున్నా. దే ఆల్సో హ్యావ్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సోప్స్. ఇవంతా హ్యాండ్ మేడ్ అనమాట. విత్ ఎవ్రీ ఫ్లేవర్. లావెండర్, రోజ్, ఫ్రేగ్రెన్స్ చాలా చాలా బాగుంది. వీళ్ళ దగ్గర వేరే పెద్ద ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మనం బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవచ్చు ఫ్లవర్ ప్లాంట్స్. సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు చాలా ఉన్నాయి. అందరూ వచ్చి తీసేసుకున్నారు. ఈ ప్లేస్ మిల్వాకీలో ఉంది, వావటోసా విలేజ్లో. మీరు షికాగోలో ఉన్నా, మాడిసన్లో ఉన్నా యూ కెన్ కమ్ విజిట్. ఈ ఏరియా మొత్తం చాలా బాగుంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ద ఫ్లవర్ లేడీ, మై ఫేవరెట్ స్టోర్ ఇన్ మిల్వాకీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టేక్ కేర్. ఇలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తాను.